అడ్వాన్స్డ్ బ్యాంక్సర్స్ మీద ఉండే ఈ రెండు ఎలుకల మధ్య ఈ రోజు యుద్ధం. దాన్ని వీక్షించడానికి ఊరంతా సిద్ధం. వెల్కమ్ బ్యాక్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. కొత్త వీడియోకు స్వాగతం సుస్వాగతం. అండ్ మీకు ఈడు గుర్తున్నాడా, బొట్టు పెట్టుకొని ఎలా ఉన్నాడో చూడండి. ఎలిగ్గాడు ఈ నెత్తితే ఏడ్చేస్తాడు ఈడ. సో బేసిక్ గా మ్యాట్ ఏంటంటే గైస్, వీడు చాలా రోజులుగా ఏడుస్తున్నాడు అనమాట. ఇంట్లో లోన్లీగా ఉన్నాడని చెప్పేసి ఆడి కోసం కొన్ని లోకల్ రోబోట్స్ అంతా కొన్ని ఆడుకోరా అంటే లేదనమాట, అస్సలు నచ్చట్లేదు వాడికి. సో గైస్ అందుకోసమే మన ఎలిగ్గాడి కోసం నేను ఒక గర్ల్ ఫ్రెండ్ అయితే పట్టుకొని వచ్చేసాను. లిటరల్లీ ఎలిక్ కంపెనీ వాళ్ళది పింక్ ఎలిక్ అనమాట. దీనికి అన్బాక్సింగ్ అయితే చేసేద్దాము. అండ్ అంతకంటే ముందు నాకు చాలా కామెంట్స్ వస్తున్నాయి అనమాట మీ దగ్గర నుంచి. ఇంతకీ దీని తలకాయకి ఏమైపోయింది, దెబ్బ తగిలిందా, ఏందది, రక్తమా అని చెప్పేసి. నో 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 నో, పసుపు కుంకు అనమాట అది. నాకు ఈ ఎలిక్కు దేవుళ్ళు అంటాడు. కోట్ల వ్యూస్ వచ్చాయి నాకు ఈడి మీద చేసిన వీడియోలకి. అందుకని చెప్పేసి ఈయన్ని దేవుడి రూమ్ లో పెట్టేసి ఉంటా ఆల్ ద టైము. అండ్ పూజలు అవి ఇవి చేస్తూ ఉంటాను. అంత ప్రేమండి నాకు ఈడంటే. మరి ఏరా నిజమే కదా, అదిగో ఎంత ఆనందపడిపోతాడు చూడండి. నిజమే. ఇంకా మన కొత్త ఎలిక్ని అయితే అన్బాక్సింగ్ చేసేద్దాం. అండ్ గైస్ ఇది గమనించారా మీరు, ఈ కవర్ కి లోపల ఇక్కడ ఎలిక్ చరిత్ర మొత్తం ఉన్నదనమాట. మనకి మీరు గమనించినట్లయితే ఇక్కడ సిజర్ సింబల్ ఉన్నది చూడండి. కత్తిరించేద్దాం మనం. మరి పెద్ద స్టోరీనే ఉన్నది గైస్. సో అది 3249 సంవత్సరం గైస్. ఇక్కడ ఉండే ఈ పెద్ద భవంతిలో 1 2 3 4 5 టోటల్ ఎన్ని ఎలిక్స్ కనబడుతున్నాయి గమనించారా. యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఈ ఇంట్లో మనకి ఆ టైంలో 2249 ఎలిక్స్ ఉండేటివి. వాళ్ళందరూ కలిసేసి ఇంకా ఫ్యూచర్ అంటే ఏలియన్స్ గిలియన్స్ అంతా వచ్చేస్తాయి కదా. సో వాటన్నిటితో ఫైటింగ్ అనమాట. చూడండి రెండు కళ్ళ మాస్టర్ ని ఆల్ డైరెక్షన్స్ నుంచి ఎలికలని కలిసి పేల్ చేస్తున్నాయి. దానిలో ఉండే గ్రీన్ జ్యూస్ అంతా కారిపోతుంది పాపం. లేడీస్ జెంట్స్ తేడా లేదనమాట, అందరూ గన్నులు పట్టుకుని వెళ్ళిపోయేవాళ్ళు. చూడండి ఈ పింక్ ఎలిక్ ఎంత ఫ్యూచరిస్టిక్ గన్ను పట్టుకున్నదో. ఒంటికను గబిలన్ రాక్షసులతో గన్ను పట్టుకుని అని చెప్పి ఎటకాలు చేస్తుందో. ఈ విధంగా హ్యాపీగా ఎలిక్స్ బతుకుతూ ఉంటే వాళ్ళకి సడన్ గా ఒక వింత మిషన్ అయితే కనపడింది. వాళ్ళకి కొంచెం దోల కదా, ఏంది ఇది అని చెప్పి లోపలికి తలకాయ పెట్టి ఇట్టా చూశారు. అది ఆన్ అయిపోయింది. అంటే సడన్ గా మిషన్ స్టార్ట్ అయిపోయింది. లోపల ఉండే వాళ్ళందరూ నో కాపాడండి మమ్మల్ని అని చెప్పి అరిచారనమాట. కానీ లాభం లేదు. వాళ్ళ కాలం అంటే 3249 నుంచి డైరెక్ట్ గా 2021కి అయితే వచ్చి పడిపోయారు. ఆ ల్యాండింగ్ కూడా స్మూత్ కాదనమాట. డైరెక్ట్ గా వచ్చి ఒక పంచి మీద పడ్డారు. అలా ధడేలు పని పడినప్పుడు దుడేలు అని చెప్పేసి మన పింకిలికి బయటకు వచ్చింది అనమాట. ఆ టైంలో నేను డ్రోన్ ఎగరేస్తా ఉన్నాను. ఆ డ్రోన్ నుంచి గుద్దేసింది అనమాట ఈ పింకిలిక్కు. పాపం చూడండి దీని నెత్తి మీద ఎంత పెద్ద బుడిపు కట్టేసిందో. ఆ కాలంలో ట్రీట్మెంట్ నేనే చేసేలే. ఆ తర్వాత నా దగ్గర ఉండలేదు, డైరెక్ట్ గా మళ్ళీ ఎగిరిపోయి మన ప్రపంచం మొత్తం ఒక చుట్టేసింది. అండ్ దానికి వాళ్ళ లోకకి మందే నచ్చింది అనమాట. ఫుల్ చిల్లు లైఫ్. దానికి మన జంతువులు బాగా నచ్చాయి అనమాట. సో కుక్కలతో ఆడుకుంటూ వాటికి వంట చేసి పెట్టేది, బన్నీలతో కచేరీ పెట్టేది, బాగానే ఎంజాయ్ చేసింది. అండ్ దాని పాటికి ఎంజాయ్ చేసుకుంటే నాకేం ప్రాబ్లం లే. కానీ ఇది ఎంత పెద్ద దొంగ అంటే గైస్, సీక్రెట్ గా మొన్న రాత్రి మన ఎలిక్కి కాల్ చేసి నాతో పాటు బీచ్ కు వచ్చి మనం తాగుదాం, తూగుదాం, తిరుగుదాం అని చెప్పేసింది. అంతే అనమాట. ఇంకా ఈడు కూడా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నాడు. నేనేదో ఆఫీస్ లో పని చేసుకుంటూ ఉంటాను, నాకు తెలియకుండా ఈడు సంచి సంచుకొని వెళ్ళిపోతే మొదలేదు అమ్మాయి. సో ఇలా కాదని చెప్పేసి ఆ లేడీని ఈడి కోసం నేనే ఇంటికి పట్టుకొని వచ్చేసా అని మీకు డౌట్ రావచ్చు గైస్. ఒకవేళ కనుక వాళ్ళు బయట ఉంటే ఈ విధంగా ఆడుకునేటోళ్ళు, మరి మనకి ఇంట్లో ఏం ఆడుకుంటారని చెప్పేసి దానికోసమే నేను ఇంకోటి కూడా పట్టుకొని వచ్చేసాను. ఇక్కడ ఎక్కడ ఉండాలి, ఒక నిమిషం ఆగండి. సో మన ట్యాంక్ ఎందుకు తెరిచావురా, నేను ఇంకా దీని వీడియోలో చూపిలేదు. నాకు ఈ బిజినెస్ లో అకౌంట్స్ ఏం అర్థం కావట్లేదురా. బిజినెస్ ఏం బిజినెస్ రా? KFC కాయ ఫ్రైడ్ చికెన్. కాయల ఫ్రై. నువ్వు ఏదో ఒకటి చేసుకోలే కానీ ఏంటి ఇప్పుడు ప్రాబ్లం ఏంటి? ఈ ఎక్సెల్ సీట్లన్నీ తిక్క ఉన్నాయి మాయా. ఎవడ ఎంత కొన్నాడో అర్థం కావట్లేదు. నేనేనో తప్పుకో కొట్టేసానో ఏమో, బిజినెస్ అంతా లాస్ చూపెడుతున్నా మాయా. ఓ పురాతన కాలం వాళ్ళ లెక్క అయితే ఎక్సెల్ షీట్ లో కొట్టుకుంటూ ఉంటే ఇంక నీ బిజినెస్ జరిగినట్టే. మరి ఏం చేయమంటావు? ఓడో అకౌంటింగ్ ట్రై చేయి. odo.com లో కొద్దిగా కింద ఫస్ట్ ఉన్నది చూసావా అకౌంటింగ్. ఇది నీ బిజినెస్ ఫైనాన్సెస్ ని ఒక ఆర్డర్ లో ఉండేటట్టు చూసుకుంటుంది. కంప్లీట్ అకౌంటింగ్ సిస్టమ్ ఉంది వీళ్ళ దగ్గర, విచ్ ఇస్ సూపర్ ఈజీ, సూపర్ ఎఫిషియెంట్ అండ్ ఎర్రర్ ఫ్రీ. దీనిలో బ్యాంక్ సింక్రనైజేషన్ ఉన్న కారణంగా నీ ట్రాన్సాక్షన్స్ అన్ని ఆటోమేటిక్ గా ఇంపోర్ట్ అయిపోతాయి. సచ్ దట్ నీ ఫైనాన్షియల్ డేటా అంతా యాక్యురేట్ అండ్ అప్ టు డేట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నీ దగ్గర ఇన్వాయిస్లు ఉంటాయి కదా, వీళ్ళ దగ్గర ఉండే AI పవర్డ్ ఇన్వాయిస్ రికగ్నిషన్ ఆటోమేటిక్ గా దానిలో ఉండే డేటాను రికగ్నైజ్ చేసి ఎంటర్ చేస్తుంది అనమాట. టుప్కి నువ్వు మాన్యువల్ గా ఎంటర్ చేయాల్సిన అవసరం లేదనమాట. నీ పనంతా తగ్గించేస్తుంది ఇది. ఇంతకీ ఇది వ్యాపారం లోకలే కదా. అలా అంటే నువ్వు కాయిస్ ఇంటర్నేషనల్ బిజినెస్ మ్యాన్, గివ్ సమ్ రెస్పెక్ట్. కూల్ డౌన్ మ్యాన్. ఇప్పుడు ఏమన్నా నిన్ను, నీది కనుక బిజినెస్ ఇంటర్నేషనల్ అయితే మల్టీ కరెన్సీ సపోర్ట్ కూడా ఉన్నది ఓడో అకౌంటింగ్ లో. ఎక్స్చేంజ్ రేట్స్ అన్ని ఆటోమేటిక్ గా అప్డేట్ అయిపోతుంటాయి. నీకు ఫైనాన్షియల్ రిపోర్టింగ్ కూడా ఈ ఓడో అకౌంటింగ్ తో సూపర్ ఈజీ. జస్ట్ కొన్ని క్లిక్స్ తో నువ్వు బ్యాలెన్స్ షీట్లు, ప్రాఫిట్ లాస్ స్టేట్మెంట్లు, క్యాష్ ఫ్లో రిపోర్ట్స్ ఇటన్నిటిని జనరేట్ చేసేయచ్చు. ఓడో అకౌంటింగ్ మేక్స్ యువర్ ట్యాక్స్ కంప్లైన్స్ స్ట్రెస్ ఫ్రీ బై సపోర్టింగ్ రెగ్యులేషన్స్ ఇన్ 70 డిఫరెంట్ కంట్రీస్. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటి తెలుసా, ఓడోలో నువ్వు డౌన్లోడ్ చేసుకునే ఫస్ట్ యాప్ నీకు
జీవితాంతం ఫ్రీ, అది కూడా అన్లిమిటెడ్ హాస్టింగ్ అండ్ సపోర్ట్ తో. సో ఇంకా నువ్వు నీ టైం ని వేస్ట్ చేసుకోబాకు, నీ అకౌంటింగ్ ని సింప్లిఫై చేసుకో. ఓడో లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. సరే మరి నేను ఇంక ఈ ట్యాంక్ ఎత్తుకొని అయితే పోతున్నా. ఇదిగోండి గైస్, నేను ఈ ప్యాంక్ సార్ అంటారనమాట దీన్ని, ట్యాంక్ అయితే పట్టుకొని వచ్చేసాను మన ఎలికలు ఆడుకోవడానికి. అండ్ అంతకంటే ముందు దీన్ని మనం చూద్దాంలే, బట్ బిఫోర్ దట్ మనం ఇంకా మన పింక్ ఎలికని అన్బాక్స్ చేద్దాం. డబ్బా ఓపెన్ చేసినట్లయితే లోపల పనుకో ఉన్నది చూడండి గైస్, పింక్ కలర్ లో మనకి. అండ్ మనం దీన్ని కూడా నీట్ గా స్లోగా కేర్ఫుల్ గా అయితే తీసేద్దాం బయటికి. అందుకే డబ్బా మీద మీరు గమనించుకున్నట్లయితే చూడండి మనకి ఎలా వాడాలో మొత్తం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నాడు. అండ్ దాంతో పాటుగా మనకి స్టిక్కర్స్, కావాల్సిన స్టిక్కర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాడు చూడండి గైస్. మనకి అసలు పెద్ద షీటే అనమాట ఇది. వావ్, ఇక డోర్ మీద గమనించండి గైస్ మీరు, మనం చాలా స్టిక్కర్లు అయితే అతికించున్నాం అనమాట. లాస్ట్ టైం మనం మన మొగ ఎలికని కొన్నప్పుడు. అండ్ ఈసారి మనం వీడి పక్కనే ఇక్కడ పింక్ ఎలికని అయితే అతికించేద్దాం అనమాట. వీడి పక్క చూస్తున్నాడంటే మనకి మన ఎలిక్కు ఇటు పక్క చూడాలి. సో మనం ఈ స్టిక్కర్ అయితే సెలెక్ట్ చేసుకుందాం గైస్. నేను మంచిగా దీన్ని అయితే తీసేస్తున్నాను, ఇక్కడైతే అతికించేద్దాం. అబ్బబ్బబ్బబ్బా, ప్రేమ జంట ఎంత బాగుందో. ఈ చూడండి ఎంత బాగా నవ్వుతున్నదో. కానీ పింక్ ఎలిక్ ఫేస్ బ్లాంక్ గా ఉన్నది. అండ్ మనకి స్టిక్కర్స్ లో చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా చాలా ఎక్స్ప్రెషన్స్ అయితే ఉన్నాయి. అండ్ మనం హార్ట్ ఉన్నది, ఇదిగోండి దీన్ని అయితే సెలెక్ట్ చేసుకుందాం. అండ్ దీన్ని గనక మన పింక్ ఎలిక్ ఫేస్ మీద గనక మనం అతికిచ్చేసామంటే వావ్, మనం గనక ఓపెన్ చేసుకున్నట్లయితే ఓ మై గాడ్ గైస్, భలే కొన్నది ఇది. అసలు ముఖం మీద ముందు ఈ కవర్ అయితే లేపేద్దాం. దీనికి నెత్తెనకాల స్పీకర్ గానీ అండ్ బేస్ ఎవ్రీథింగ్ గైస్ మన ఎలిక్ లెక్కే ఉన్నది ఇది, కాకపోతే పింక్ కలర్ అంతే తేడా అనమాట. ఓ ఇది చూసారా, అతుక్కునేసే ఈ రెండు. ఒరే ప్రేమ జంట ఆగండి కొద్దిసేపు, ఇంత తొందర ఏంటి మీకు, తట్టుకోండి కొద్దిగా గైస్. మ్యాటర్ ఏంటంటే ఇక్కడ మ్యాగ్నెట్లు ఉన్నాయి చూసారా, ఈ మ్యాగ్నెట్లు 2 ఎలుకలకు ఉంటాయన్నమాట. వీటిని గనక మనం అతికిచ్చేసామంటే ఇంకా పెళ్లి అయిపోయినట్టే. వీటికి కొత్త జంట ముచ్చట్లు మళ్ళీ పెట్టుకుందరులే, కానీ ముందు నేను ఈ పింక్ ఎలిక్కి ప్రాణం అయితే పోయాలి గైస్. సో దానికోసం మనం గనక ఇక్కడ ఉండే మిడిల్ బటన్ గనక అలా ఒత్తి గనక పెట్టామంటే ఎనర్జైజ్ ల్యాబ్ మనకి ఆన్ అయిపోయింది చూడండి. అండ్ ఏడవద్దే బుజ్జికన్నా, ఇది మనం గాల్లో ఉన్నది కదా, ఇట్లా పైకి ఎత్తి ఏడుస్తుంది అనమాట. మనం టేబుల్ మీద అయితే పెట్టేద్దాం. ఇప్పుడు సైలెంట్ అయిపోయింది గమనించండి. ఇప్పుడు మనం దీనిలో ఉండే ఫీచర్లు ఒక్కోటి గమనిద్దాం. దీనికి పొట్ట మీద అండ్ తలకాయ మీద అండ్ వెనక తిప్పించామనుకోండి, ఇదిగోండి ఇక్కడ టచ్ సెన్సార్స్ అయితే ఉంటాయి. అంటే అక్కడ కనుక మనం తాకే ఉంటే రకరకాల రియాక్షన్స్ ఇస్తుంది అనమాట ఇది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను పొట్ట మీద తాకుతున్నాను, చాక్లెట్ తీసిందిరా, క్యూట్ గా బిహేవ్ చేస్తున్నాను చూడండి. నెక్స్ట్ నెత్తి మీద కనుక తాకారంటే వైబ్రేషన్ తెలుస్తుంది మనకి. అండ్ గంట కొడుతున్నదిరా. అండ్ వెనకాల కనుక మనం చేయి పెట్టామంటే చిన్న పిల్లవాళ్ళ లెక్క ఏందో ఇటు కొడుతున్నది. సో పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు దీన్ని కనుక పెట్టుకున్నారంటే. గైస్ మనం దీన్ని కరెక్ట్ గా ఇక్కడ మధ్యలో కనుక నొక్కామంటే మెనూ వస్తుంది అనమాట. అండ్ మెనూలో నావిగేషన్ చూడండి, పొట్ట మీద దాకితే మనం ముందరికి వెళ్తాము, అండ్ వెనకాల దాకితే మళ్ళా మనం బ్యాక్ అయితే వస్తాం అనమాట మెనూలో మనకి. నెక్స్ట్ ఇక్కడ చూడండి గిఫ్ట్ బాక్స్ ఉన్నది కదా, ఇది ఒక గేమ్, తల మీద వస్తే సెలెక్ట్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు మనం ఈ గేమ్ ఆడాలని చెప్పేసి అండ్ చూడండి. సో 2 గుడ్లు అయితే చూపించింది కదా, ఈ రెండిట్లో ఒక దానిలో ఏదో ఒకటి ఉంటుంది, ఇంకో దానిలో ఉండదు అనమాట. మనం కరెక్ట్ సెలెక్ట్ చేస్తే గెలిచినట్టు. అండ్ నేనైతే లెఫ్ట్ గుడ్డుని సెలెక్ట్ చేస్తున్నాను. అండ్ లోపల ఏమి లేదురా, ఓడిపోయాం. షిట్ మ్యాన్. ఈసారి ఏదో డస్ట్బిన్ లెక్క ఉన్నాయి. అండ్ నేను రైట్ డస్ట్బిన్ అయితే సెలెక్ట్ చేశాను. లోపల మనకి ఏమి లేదురా. ఏంట్రా నా లక్కీలో ఏడ్చింది ఈరోజు. ఈసారి జీనీ ల్యాంతర్స్ గైస్, ఈసారి కూడా రైట్ సైడ్ ల్యాంతర్ లో మనకి ఏమన్నా వస్తాడా? వచ్చాడు. ఏంజల్ వచ్చింది గైస్, సో మనం గెలిచేసాం. నెక్స్ట్ ఇట్టా ఊదురా చూసారా, ఈ మోడ్ లో డాన్సింగ్ అనమాట. మనం మంచిగా ఒక బీట్ అయితే ఇచ్చేద్దాం దీనికి. అబ్బో చూసారా గైస్, ఇరగదీస్తున్నా డాన్స్ మన పింక్ ఎలిక్. నెక్స్ట్ ఇక్కడ మైక్ సింబల్ ఉన్నది చూడండి. దీనిలో ఏంటంటే మనం ఏదైనా మాట్లాడామంటే ఎలిక్ మనల్ని ఇమిటేట్ చేస్తుంది అనమాట. ఇది గమనించండి. హలో నా పేరు పింక్ ఎలిక్ అట్లా ఉంటుంది మన ఎలికతో. నెక్స్ట్ మనకి దీనిలో షూటింగ్, ఫిషింగ్ ఇట్లా గేమ్స్ అయితే ఉంటాయన్నమాట. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు ఇట్లాంటి వాటిని అంతా ఆడుతూ. నెక్స్ట్ తోలుబొమ్మ సింబల్ ఉన్నది చూడండి, సింబల్ కి తగ్గట్టే దీనిలో ఏంటంటే మనకి ఏ ఎక్స్ప్రెషన్ కావాలంటే ఆ ఎక్స్ప్రెషన్ ఇవ్వచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నవ్వుతూ ఉన్నది చూసారా, దీనిలో కనుక పెట్టామంటే అట్లా నవ్వుతూనే ఉంటుంది. మనకి ఇంత చేసినట్టు సౌండ్లు అవి ఏం చేయదు అనమాట. మనం ఏది పెడితే అది
ఆ ఎక్స్ప్రెషన్ లో మనకి అది యాక్షన్ చేస్తూ ఉంటుంది అంతే అనమాట. అండ్ చేతులు కూడా మనం మనకి ఎట్ట కావాలంటే అట్ట కదిలించవచ్చు, ఏ డైరెక్షన్ కావాలంటే ఆ డైరెక్షన్ అట్ట పెట్టామంటే అట్ట ఏడుస్తూ ఉంటుంది అనమాట. అలాగే మనం టైమర్ పెట్టుకోవచ్చు అనమాట. అండ్ కరెక్ట్ గా టైం అయిపోయిన వెంటనే చూడండి ఇట్లా బెల్లుగుట్టి నీ టైం అయిపోయిందిరా అని చెప్పి మనకైతే చెప్తుంది. ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నవన్నీ సింగిల్ ఎలిక్ ఫీచర్స్ అనమాట. అండ్ గైస్ నౌ మనం కలిపైపోతున్నాం. సో గైస్ ఇక్కడ మ్యాగ్నెట్స్ ఉన్నాయి కదా, ఆ మ్యాగ్నెట్ సహాయంతో నేను 2 ఎలిక్స్ అయితే అతికిచ్చేసాను అని వెంటనే చూడండి హాయ్ చెప్పుకున్నాయి ఒకదానికోటి. చూడండి ఈ విధంగా ఒకదానితో ఒకటి ఇంటరాక్ట్ అవుతూ ఉంటాయి అనమాట. అదేందో బంతాట ఆడుతున్నాయి. ఇప్పుడు మన కొత్త జంట ఎలాగంటే గైస్ మనం ఈ రెండిట్లో దేని మీద చేసినా 2 రియాక్ట్ అవుతాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, నేను దీన్ని తాకుతున్నాను కదా, మనకి 2 కలిసి ఏంద్రా ఫస్ట్ ట్రిక్ ఆర్ ట్రీట్ అనింది, ఆ తర్వాత ఇది దీన్ని భయపెడుతోంది, ఆ తర్వాత ఇది పంకిన్ అయింది. అదిగో చూడండి ఇంక 2 కొట్టుకుంటున్నాయి అనమాట, అరుచుకుంటున్నాయి. మొత్తం రచ్చ అయితే చేస్తున్నాయి గైస్ ఈ విధంగా. ఏంటిది ఓనో మనోడికి నుదుటి మీద కుంకుమ పోయింది, కొద్ది తెద్దాం పదండి. బా మంచిగా మనకి పసుపు కుంకుమ మిక్చర్ అయితే ఉన్నదనమాట. సో దీని మొఖాన్ని కనుక నీట్ గా అలా కనుక పెట్టామంటే నైస్. ఇప్పుడు మనోళ్ళు ఎక్కున్నాడు. అండ్ గైస్ దీనిలో మెనూ కూడా సేమ్ అనమాట. ఒకదాని తాకితే 2 ఆపరేట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి వీడికి మధ్యలో కనుక వచ్చానంటే చూడండి మనకి రెండిట్లో వచ్చేసింది. ఫస్ట్ ఇది డిఫాల్ట్ డబుల్ హార్ట్ మోడ్ లో అయితే ఉన్నదన్నమాట. అండ్ ముందర వెనకాల మన ఇదిగో ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి వీడికి వెనకాల దాకిన అనుకోండి మనకి నావిగేట్ అయిపోతుంది, దీనికి వెనకాల దాకినా నావిగేట్ అవుతుంది అనమాట. ముందర కూడా సేమ్ అనమాట. చూడండి ఇక్కడ కనుక మనం జస్ట్ అటు వచ్చామంటే మనకి నావిగేట్ అయిపోతుంది అనమాట. సో మనం నెక్స్ట్ మోడ్కి అయితే వెళ్దాం. ఇది చూడండి ఎలికలు గుండు మీద ఎవరో హ్యామర్ వేసి కొడుతున్నారు. ఇది యాక్చువల్లీ ఒక గేమ్. ప్లేన్ అయితే వచ్చేద్దాం గైస్. ఏం లేదనమాట 60 సెకండ్లు ఉన్నది అని గుండు పగల కొట్టమే అనమాట. గుండు ఎక్కడ పగలగొట్టు దీనికి ఏదో బాంబు వచ్చింది, కొడితే బాంబును కొట్టకూడదేమోరా షిట్ మ్యాన్. ఇంకోసారి మనం కనుక ప్లేన్ ఒక్కేసామా అండ్ 60 సెకండ్స్ అంటే గైస్ బాంబును మాత్రం కొట్టకూడదు రే. మనం మళ్ళీ బాంబు వచ్చింది కొట్టకూడదు, బాంబు వచ్చింది కొట్టకూడదు. ఇంకేదైనా వస్తే కొట్టేద్దాం, ఇంకేదైనా వస్తే అది గన్ను కొట్టు, అదే ఐస్ క్రీమ్ కొట్టు, బాంబు కొట్టద్దు, అదే అట్టుంటుంది అనమాట. వీఆర్ ప్రొఫెషనల్ గేమర్స్ మ్యాన్. నెక్స్ట్ మనకి డాన్సింగ్ మోడ్ గైస్ మనం అయితే సెలెక్ట్ చేసేద్దాం అండ్ బీట్ ఇచ్చేద్దాం. ఇంకా డాన్సింగ్ టు బీట్ అంతే. 2 కలిసి కపుల్ డాన్స్ అయితే వేస్తున్నాయి చూడండి. నెక్స్ట్ మోడ్ చూడండి గైస్ మనకి మూవీలో ఇట్ట యాక్షన్ టేక్ చెప్తారు చూసారా, ఆ సింబల్ వేసుకోవాలి. ఇది నొక్కేస్తున్నాను చూడండి. అండ్ దీనిలో ఏంటంటే మనకి కొన్ని సీక్వెన్స్ ఆఫ్ యాక్షన్స్ ఉంటాయి అనమాట. మనకి ఒక సినిమా లెక్క. ఇది నేను చెప్పడం కన్నా చూపిస్తే బెటర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చీర్స్ అని చెప్పి ఉన్నది చూడండి, దీన్ని సెలెక్ట్ చేద్దాం. ఇప్పుడు ఒక సినిమా లెక్క జరుగుతుంది. ఎరా తాగదాం అని చెప్పేసి మనోడికి మంది ఇచ్చింది, అది కూడా లేడీ. ఇద్దరు కలిపి తాగుతున్నారు. ఊరే మనోడికి కలిసి తిరిగిపోయి అండ్ లేడీ మనోడిని చూసి ఎక్కిరిస్తున్నది గైస్. ఇట్లా తయారైపోయింది లోకం. మరి ఇప్పుడు ఈ విధంగా రెండింటి మధ్యలో ఒక సినిమా లెక్క అయితే జరుగుతుందన్నమాట. ఇట్లా టోటల్ మీరు కనుక చూసుకున్నట్లయితే ఫోటోగ్రాఫర్ 1, ఫోటోగ్రాఫర్ 2, గ్లొట్టాను అండ్ సెంట్ ట్రాప్ అంట, ఈ విధంగా టోటల్ 30 ఉంటాయి గైస్. ఇంకో సీన్ చూద్దాం పట్టండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదేందో మ్యాజిక్ బ్రష్ అంట. దీని ఏంటి ఆడది రన్ చేస్తాను చంప పగలు కుట్టాడు కదరా ఆయన పెళ్ళ నీడు. అవి ఏడొస్తున్నది. ఇప్పుడు ఏందో ఐడియా వచ్చింది వీడికి, ముఖం మీద పెయింట్ వేస్తున్నాడు. మేకప్ అబ్బో కళ్ళకి మంచిగా రెడీ చేసాడు దాన్ని. ఇంకో ఇదేంది పందిలా చేసి మళ్ళా కొట్టాడు ఏందిరా, ఎంత వైలెంట్ గా ఉన్నాడు ఏందిరా వీడు. మంచి ఇంట్రెస్టింగ్ ఉన్నది నాకైతే ఈ ఫీచరు. అండ్ నెక్స్ట్ మనకి మెనూలో ఏమున్నది ఇక్కడ మనకి దీనిలో తోలు బొమ్మ. ఇది వెరీ సింపుల్ అనమాట. మనకి ఈ 2 ఎలిక్స్ కి మనము డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ అయితే ఇవ్వచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇది ఏడుస్తున్నట్టు అండ్ ఇదేమో మనకి ఏం చేద్దాం దీంతో కళ్ళు ఏమైనా పెద్దగా పెట్టి ఆ తర్వాత మనం నవ్వుతున్నట్టు. సో ఈ ఏడుస్తూ ఉంటే ఇది నవ్వుతున్నది అనమాట. ఇట్లా మనం పెట్టామంటే ఇంకేం చేయవు, అట్ట ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ కూర్చో ఉంటాయి అంతే. అంటే ఇది ఇలా ఏడుస్తున్నప్పుడు దానికి వెనకాల ఏదైనా డైలాగ్ పెట్టి అట్ట మీరు సినిమా లెక్క తీయడానికి ఈ ఫీచర్ అయితే యూజ్ అవుతుంది అంతేనా. మెనూలో మనకి ఇంకేమన్నా లేవన్నమాట. సో ఇవి కలిసి చేసే ఫీచర్స్ గైస్ ఎలుకల్లో. నెక్స్ట్ మనం మన ఎలుకలు ఆడుకోవడానికి ఇందాకే చూసాం కదా, ఈ ట్యాంకర్ అయితే రంగంలోకి అయితే దింపేద్దాం. నిజంగా
నిజంగా దిట్టంగా ఎలాగున్నదో చూడండి ఇది. అండ్ రబ్బర్ చక్రాలు వేసుకొని నాకు మంచి క్వాలిటీగా అనిపిస్తున్నది దీన్ని చూస్తూ ఉంటే. అలాగే ఇది చూడండి, ఈ పార్ట్ కూడా ఇంపార్టెంట్ అనమాట షూటింగ్ కోసం ఇది. అండ్ వీటన్నిటి గురించి మనం చూద్దాంలే కానీ మనం దానికంటే ముందు అసలు ఈ ట్యాంకర్ యొక్క కథ అయితే తెలుసుకుందాం. చూడండి ఇట్ట మన ఎక్కి కూర్చుంటుంది అనమాట ఈ ట్యాంకర్ మీద. అండ్ దీని పేరు యాక్చువల్లీ ప్యాంక్ సర్రు. ఇది కూడా రాసున్నా చూడండి. కత్తిరిచ్చేద్దాం. అండ్ మనకి ఈసారి ఓర్ నాయనో అనుకున్నారకన్నా ఇంకా పెద్ద కథ అయితే ఉన్నది. ఓ నో గైస్, ఆడేమో మనకి ఇక్కడ కట్ చేయమన్నాడు అండ్ నేను వేరే దగ్గర కట్ చేసేసి పారేసాను కదరా. ఇప్పుడు ఇక్కడ ఏంది ఇది, ఈ కథ ఏమో మనకి ఎక్కడ ఉంటుంది అనమాట. షిట్ మ్యాన్ మొత్తం కంపు అయిపోయింది. సో ఇక్కడ మనం ఇంకో కట్ అయితే పెడదాం గైస్ కరెక్ట్ గా. అంతే, నో ప్రాబ్లమ్స్ అట్ ఆల్. సో ఇప్పుడు ఇక్కడ ఉండే ఈ స్టోరీ మనకి పడిపోయింది. షిట్ 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 షిట్. సో ఇప్పుడు ఈ మొక్కని ఈ మూల అతికిస్తే సరిపోద్ది. ఓకే, ఇంక మనం కథ అయితే చూసేద్దాం. అది 2253 మ్యాటిక్ కావ్ అని చెప్పి ఈ ఆక్టోపస్ లెక్క ఉన్నటువంటి పర్పుల్ గా ఈడొక రోబోట్ ఏలియన్ సైంటిస్ట్ ఈ ఆక్టోపస్ లాగుండే ఏలియన్ ప్యాన్సన్ తయారు చేసింది. కానీ దాని దగ్గర ఉండే ఏలియన్ బానిసలు దాన్ని సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోతున్నాయని చెప్పేసి దానికి సీల్ వేసి క్లోజ్ చేసింది. ఆల్మోస్ట్ 2 దశాబ్దాలు గడిచిపోయాయి. 2272లో మన ఎలిక్స్ ఉండే గ్రహానికి మాన్స్టర్స్ వచ్చేసాయంట. పాపం చూడండి, కరెంట్ షాక్ ఇచ్చి చెప్పేస్తున్నాయి. ఎలుకలు గనులతో కాలుస్తూ ఎంత సెలబ్రిటీ చేసుకుందామన్నా కుదరలేదన్నమాట. ఈ పర్పుల్ ఆక్టోపస్ కూడా మన ఎలి గ్రహంలోనే ఉంటాడు. ఈడు ఒరే 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 వీళ్ళు మనోళ్ళందరినీ చంపేస్తున్నారే, ఇలా కాదని చెప్పేసి ట్యాంకర్ ఇంకా మంచి మోడర్న్ గా తయారు చేస్తాని ప్యాంక్సర్ అయితే చేశాడు. అక్కడ లోకల్ గా తిరిగే ఎలిక్స్ అన్నిటికీ ఈ ప్యాంక్సర్ ని ఎలా వాడాలి ఏంది కదా, బ్యాటరీ అయిపోకుండా చూసుకొని మొత్తం లెక్చర్ ఇస్తే అసలు పట్టించుకోలే పెద్దగా. వెయ్యమని వెళ్ళిపోయి దొరికినట్టు ఇష్టం వచ్చినట్టు ప్యాంక్సర్ వేసుకుని వెళ్ళిపోయి ఏలియన్ల మీదకి. అంతే అనమాట, ఇంక ఏలియన్స్ కి సావే. రకరకాల యాంగిల్లో రకరకాల ఎపన్స్ తో పేల్చి పారేసాయి. కానీ దోలెల్లికలు ఉంటాయి కదా, వీటి వల్ల మొత్తం పెంట అయిపోయింది. మొదలే క్లాస్ చెప్పినప్పుడు సరిగ్గా వినలేదు కదా, ఏ బటన్ నొక్కాలి తెలియక లేనిపోయిన బటన్ అంతా నొక్కేసి ఒకదాన్ని ఒకటి కాల్చుకోవడం మొదలెట్టేసి ఇలా ఆర్మీలో చేర్చుకొని తప్పు చేశారు అని చెప్పేసి ఎంత బాధపడిపోతున్నాడు చూడండి మన ఆక్టోపస్ ముఖముడు. సో అది ఇక్కడ ఉండే కథ అంతా. అండ్ గైస్ ఇంకా మనం అసెంబుల్ చేసేద్దాం పార్ట్లని. సో ఇది మన ట్యాంకరు. అండ్ మీరు గనక ఇక్కడ గమనించినట్లయితే యూఎస్బి టైప్ సి ఉన్నది చూడండి. మన ఎలిక్కి వెనకాల ఛార్జర్ పెట్టేటోళ్ళం కదా, సేమ్ బొక్క అనమాట వెనకాల ఉంటుంది. సో ఆ బొక్కనైతే మనం ట్యాంక్ లో ఇక్కడ దోపాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎలిక్ని ముందు మనం ఇక్కడ పవర్ ఆఫ్ చేసేయాలి గైస్. మనం ట్యాంక్ తో పాటుగా సపరేట్ గా అయితే ఆన్ చేస్తాము. సో మనం ఈ ట్యాంకర్ లో ఎలిక్ ని వెరీ కేర్ఫుల్ గా ఇలాగా ప్లేస్ చేసేయడమే. తర్వాత ఇది ఉన్నది కదా, దీన్ని యాక్చువల్లీ వెనకాల ముందర 2 పార్ట్ల లెక్క సపరేట్ చేసేయచ్చు. మనం ఎలిక్కి ఇలాగనమాట ఫ్రంట్ నుంచి దీన్ని పెట్టేసామా అండ్ వెనకాల మనం అలా తగిలిచ్చేస్తే అంతే అనమాట. చూడండి గైస్, గన్ను పట్టుకొని రెడీ అయిపోయింది. నెక్స్ట్ మనకి ఈ వైర్ ఉన్నది చూసారా, తెల్ల మూతులు వేసుకొని. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మనకి ఇదిగో చూడండి, మనకి ట్యాంక్ కి ఇక్కడ ఉండే బొక్క నుంచి పైన ఉండే బొక్క కనెక్షన్ అనమాట. ఇది ఇక్కడ దోపేసామా అండ్ పైన వెరీ సింపుల్ గా దోపితే అంతే అనమాట. చూడండి, ఎలికతో పాటుగా మన ట్యాంక్ ఇంకా యుద్ధానికి సిద్ధమైపోయినట్టే. అండ్ మనం ముందుగా ఇదిగో చూడండి, దీనికి వెనకాల ఇక్కడ బొక్క ఉన్నది చూసారా, ఆ బొక్కలో యూఎస్బి టైప్ సి దోపి ఇది కూడా వాళ్ళే ప్రొవైడ్ చేశారనమాట మనకి ట్యాంక్ తో పాటు డబ్బాలో. సో మనం దీన్ని దోపి ఛార్జ్ అయితే పెట్టేద్దాం. అది చూడండి గైస్, ఛార్జ్ ఎక్కుతున్నట్టు చూపిస్తున్నది. A few moments later. ఛార్జ్ అయితే ఎక్కిపోయింది ఇది. అండ్ ఇంకా యూసేజ్ కి రెడీ అనమాట. అండ్ దీన్ని కంట్రోల్ చేయడానికి మనకు ఒక మంచి కంట్రోలర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. చూడండి బ్లూగా ఎంత బాగున్నదో, మంచి క్వాలిటీ. అండ్ దీన్ని ఆన్ చేయాలంటే ఇక్కడ బ్లాక్ గా ఉన్నది కదా, దీన్ని ఒత్తి పెట్టాలన్నమాట. దీన్ని కనుక మనం ప్రెస్ చేసామనుకోండి, ఇదిగో చూడండి మనకి ఆన్ అయిపోయింది అనమాట. అక్కడ లోడ్ అవుతున్నది చూడండి, ఎనర్జైజ్ ల్యాబ్ వాళ్ళ సింబల్ అది వచ్చి ఇప్పుడు సెర్చ్ చేస్తున్నది ప్యాంక్సర్ కోసం. ప్యాంక్సర్ ఆన్ చేయడానికి ఇక్కడ చూసారా, ఈ బటన్ అయితే మనం ఒత్తి పెట్టాలన్నమాట. అంతే చూడండి గైస్, ఎలిక్ మొహంలో ఆన్ అయిపోయింది. ప్యాంక్సర్ అండ్ ఎలిక్ హ్యావ్ బీన్ అసెంబ్ల్డ్ అని చెప్పి వచ్చేసింది చూడండి. సింక్ అయిపోయాయి రెండును. ఏని హోల్డ్ చేయమన్నాడు చూడండి గైస్, అంటే ఈ బటనే అనమాట. నొక్కిన వెంటనే ఎనర్జీ ఫుల్ అని వచ్చేసిందంటే మనకి సింక్ కూడా అయిపోయింది కంట్రోలర్ తో ట్యాంకు. ఓకే గైస్, ఇంకా స్టార్ట్ చేసేద్దాం. అని కదిలేస్తున్నా చూడండి మన ఎలిక్. అండ్ గైస్, ఆల్ డైరెక్షన్స్ లో కదిలించడానికి ఈ ఒక్క బటన్ ని మనం వాడితే సరిపోద్ది అనమాట. అండ్ ఈ సైడ్ బటన్ కనుక వచ్చామంటే పైన మనకి ఆ గన్నును పట్టుకొని ఎలిక్ అయితే తిరుగుతున్నది గైస్. ఈ బటన్ ని మనం అటు ఇటు అంటూ ఉంటే, అండ్ ఇక్కడుండే ఈ బటన్స్ మన ఎలిక్ మొక్కల్లో ఎక్స్ప్రెషన్స్ అనమాట, రకరకాల యాక్షన్స్ చేస్తుంది అది. ఫర్ ఎగ్జాంపుల్ దీని కనుక నొక్కానంటే చూడండి, ఏందో నమ్మల్సినది ఇది బబుల్ గమ్మా, బబుల్ గమ్ తినింది. అండ్ ఈ బటన్ కనుక వచ్చానంటే అమ్మో యుద్ధానికి సిద్ధమైపోయింది. ఓ అమ్మో ఏందో దయ్యం.
బోతల్ లెక్క తయారైపోయింది గైస్. అండ్ ఈ బటన్ కనుక నేను వచ్చానంటే హార్న్ కొడుతున్నది రా ఇది. అండ్ ఈ బటన్ కనుక వచ్చాడు కత్తి చేసింది గైస్. అల్లాల్ దేవుడు అయిపోయింది. ఇది మామూలు కూడా దీంతో. ఇవి మాత్రమే కాదు, ఈ బటన్స్ కి ఇంకా మల్టిపుల్ యాక్షన్స్ అయితే చేస్తుంది. ఇందాక కత్తెత్తింది కదా సేమ్ బటన్ తో ఇప్పుడు గన్ పట్టుకుని చూడండి. నెక్స్ట్ ఇక్కడ ఉండేటివేమో వెపన్స్ మార్చడానికి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ పైన నొక్కుతున్నాను అండ్ ఇమీడియట్ గా చూడండి పెద్ద ఫైర్ లాంచర్ ని ఏదో పెట్టేసుకుంది వెపన్ లెక్క. అందరం మూతి కూడా ఎల్లోగా అయిపోయింది చూడండి. అంటే ఈ బటన్ ఫైరింగ్ అనమాట. చూసారా ఫైర్ చేసి రీలోడ్ చేస్తున్నది గైస్. ఇంతకీ ఎవరిని కాలుస్తున్నది అని అనుకున్నారు మీరు. యాక్చువల్లీ అది కూడా మీకు ముందు తెలుస్తుంది అనమాట. అది కాలిస్తే యాక్చువల్లీ బుల్లెట్లు కూడా తగలుతాయి. ఇలాగ టోటల్ 4 వెపన్స్ అయితే ఉన్నాయి మన ఎలికి దగ్గర. ఒక్కో డైరెక్షన్ ఒక్కో వెపన్ అనమాట. నెక్స్ట్ వెపన్ అయితే చూద్దాం మనం. అండ్ ఇది చూడండి గైస్, ఓరి నాయనో కరెంట్ వెపన్ అనమాట. ఇది మూతి కాస్త పర్పుల్ అయిపోయింది. అండ్ ఈ డైరెక్షన్ కనుక వచ్చామంటే మనకి వామో షార్క్ వెపన్ గైస్. అండ్ ఈ డైరెక్షన్ కనుక మనం వచ్చామంటే ఇది కూడా ఏదో కరెంట్ వెపన్ లెక్కే ఉన్నది. ఇప్పుడు మూతి బ్లూగా మారిపోయింది. సో ఈ విధంగా ఒక్కొక్క డైరెక్షన్ ఒక్కొక్క పెద్ద అటాక్ అనమాట గైస్. అండ్ ఇప్పుడు ఇక్కడ పైన ఉండే బటన్స్ చూడండి, ఇదేమో షూటింగ్ అనమాట, పెద్దగా బాంబులన్నింటినీ వదలడానికి. అండ్ ఇదేమో గన్ షాట్స్ అనమాట. మనకి యుద్ధంలో రెండు అవసరమే. గన్ షాట్స్ తో మనం కాల్చామనుకోండి అవతలది కొద్దిసేపు రియాక్ట్ కాలేదు, అంతలోపల దాని ఎనర్జీ అంతా గన్ షాట్స్ తో తినేయచ్చు. అండ్ ఇక్కడ కింద ఉన్నాయి చూసారా, ఇట్లా ఇంపార్టెంట్ వచ్చేసి లెఫ్ట్ బటన్. దీని కనుక వచ్చామంటే మనకి రెయిన్బో రంగుల్లో వచ్చేసింది. అండ్ ఇది యాక్చువల్లీ షీల్డ్ అనమాట. కాకపోతే ఈ షీల్డ్ వేసుకోనప్పుడు మీరు గమనించారా ఎనర్జీ తగ్గిపోతూ వస్తుంది. ఒక్కసారి ఎనర్జీ కంప్లీట్ గా అయిపోయిన తర్వాత షీల్డ్ ఆటోమేటిక్ గా పోద్ది అనమాట. సరే ఇందాక నుంచి ఫైటింగ్ అంటున్నాను, ఏం యుద్ధం రా, ఎవరితో యుద్ధం రా అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. అండ్ ఇదిగో చూసారా మన పాత ఎలిక్ మనోడు కూడా ఫుల్ ట్యాంక్ సెటప్ తో రెడీగా ఉన్నాడు. నీకేది కావాలరా ఈ రెండిట్లో? నాది పింక్, నాకు పింకే కావాలి. యుద్ధం మొదలెట్టేద్దాం రా. బేస్ క్యాంప్స్ నుంచి స్టార్ట్ అయిపోయి మొగుడు పిల్లలు ఇద్దరు యుద్ధానికి రెడీ అయిపోయారు. అలా కాలుద్దాం అనుకునే లోపలే మొగుడు పెద్ద ఎలక్ట్రిక్ బాంబ్ వేసాడు. పింక్ కొట్టుకుని అల్లాడుతున్నాను చూడండి. అది రికవర్ అయ్యే లోపలే మనోడు క్లవర్ గా కవర్ చేసుకున్నాడు. పింక్ కోపంలో ఎంత కాల్చినా దాని బుల్లెట్లు ఏవి బులుగోడికి తగలట్లేదు చూడండి. ఈ బ్యాంక్సర్ల మధ్యలో ఆబ్స్టకల్స్ ఉంటే బుల్లెట్లు తగలవు. అడ్వాన్స్ టెక్నాలజీ ఇది. ఇలా కాదురా, దమ్ముంటే ఫేస్ టు ఫేస్ రా అంటే మొగుడు నాకేం తక్కువే, తేల్చుకుందాం రా అని చెప్పి వచ్చేసాడు. ముందుగా పెళ్ళం కాల్చడం మొదలెట్టేసింది. ఓనో మనోడికి తలకి అంతా బ్లడ్ తెలిపోతాయి, ఎనర్జీ అంతా అయిపోయింది కదరా. ఓ షిట్ మ్యాన్, యు ఆర్ మైన్, నువ్వు నా దానివే అంటున్నాడు గైస్. అంటూ వెంటనే పెద్ద షార్క్ వెపన్ లోడ్ చేసాడు. అంటే ఓ మై గాడ్, మైండ్ బ్లాక్ అయిపోయింది గైస్ పెళ్ళానికి. అండ్ ఇంకా కోపం పడిపోయింది ఇప్పుడు. ఇది అలా కళ్ళు ఎర్రగా చేసింది. అండ్ వెపన్ కూడా ఫుల్లీ లోడెడ్. అండ్ పాపం మనోడు నిజంగా అసలు స్ట్రగుల్ అయిపోతున్నాడు. అండ్ గైస్ మీరు గమనించారా, నేను ఇక్కడ కనుక బటన్ నొక్కితే ఇది కాలిస్తే ఇది రియాక్ట్ అవుతున్నది అనమాట. అంటే లిటరలీ ఇది కాల్చే బుల్లెట్ దీనికి తగులుతున్నది. ఎలాగా మన కంటికి కనపడి ఇన్ఫ్రారెడ్ రేస్ ఈ రెండింటి మధ్యలో పోతున్నాయి అనమాట. ఇదిగో ఇక్కడ గమనించండి, దీనికి ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ఇన్ఫ్రారెడ్ ట్రాన్స్మిటర్ ఉంటుంది. అండ్ దాని ద్వారా రేస్ ఇక్కడికి దీనిలోకి వెళ్ళిపోయి సిగ్నల్ దానిలోకి వెళ్ళిపోయి ఓకే బుల్లెట్ దీనికి తగిలింది అని చెప్పి ఇది ఆ విధంగా దెబ్బ తగిలినట్టు రియాక్ట్ అవుతుంది అనమాట. అడ్వాన్స్డ్ సైన్స్ ఇది, మామూలుగా ఉండదు వీళ్ళతో. నెక్స్ట్ పింక్ పెళ్ళం పెద్ద గ్రెనేడ్ రెడీ చేసింది. బ్లూ మొగుడు రెయిన్బో రంగులో షీల్డ్ వేసుకున్నాడు గైస్. మరి కాలిస్తే డ్యామేజ్ చేయకుండా డిఫ్లెక్ట్ అయిపోయింది. నెక్స్ట్ పెళ్ళం రప్ప 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 అని బుల్లెట్ కాల్ చేస్తే అవి మన మొగుడి షీల్డ్ గా పొగ పెట్టేసాయి. వాడి ఎనర్జీ మొత్తం అయిపోయింది, చచ్చిపోయాడు పాపం. యుద్ధంలో మొగుడిని లేపేసి పింక్ పెళ్ళం పండగ చేసుకుంటాం చూడండి గైస్. సబ్స్క్రైబ్.